అందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది ఈరోజుకి. 1 yearలో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాం మనం. ఈ వర్క్స్ అనేది ఇంప్లిమెంటేషను, కోఆర్డినేషను అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్లో పార్ట్ ఇది. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ 2nd quarter కల్లా ఇస్తూ ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి. ఇవన్నీ కాకుండా ఇంకో 3, ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపన చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషను, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 week 10 daysలో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తూ ఉన్నాం, ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ. ఇవన్నీ కాకుండా జిఎంసీ ఇష్యూస్ అయితే శానిటేషను కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడుతున్నారు, కానీ అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యల వల్ల అది అనుకున్నంత స్థాయిలో మాకు ఇంప్రూవ్మెంట్, సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ వాయిస్ చెప్పారు. దీనికి కొన్ని ప్రొసీజర్లన్నీ కొన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. అడిషనల్గా ఇంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్లో డంపర్ బిన్స్ తీసేయటం, అవి ఎక్కడ వేయాలో తెలియకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ డంపర్ బిన్స్ అన్నీ మళ్ళీ తీసుకురావటం. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, కార్పొరేటర్లు లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ phase 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపుగా 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. అది రేపు 48 కోట్లు ఎస్టిమేట్ వచ్చింది. అది ఎగ్జిక్యూటివ్ కమిటీ CRDA వాళ్ళు ఈ 1 weekలో అప్రూవ్ చేసి దాన్ని టెండర్స్కి పిలుస్తూ అన్నారు. సో దాని కోఆర్డినేషన్ ఇష్యూస్. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ తీసుకుంటే దాదాపు 350 కోట్లు, కరెక్ట్ నెంబర్ గుర్తులేదు. ఇవన్నీ కూడా అంతా వర్క్ అయిపోయింది ఇంజనీర్లది. 1 weekలో అవి కూడా టెండర్స్ కాల్ చేసే పరిస్థితి. గోరంట్ల వాటర్ ట్యాంకు అది చూస్తే మీరు ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చి వాటర్ అంతా వస్తూ ఉంది చాలా వరకు. అయితే ఆ ట్యాంకు ఇన్కంప్లీట్గా అయిపోయింది, అది కూడా 6-7 ఏళ్ల నుంచి. అది వర్క్ వచ్చే కాంట్రాక్టర్ లేట్ అవుతుందని చెప్పి మేయర్ గారు చొరవ తీసుకొని దగ్గరగా ఉన్న వాళ్ళతో చూసి తొందరగా అది కూడా ఎలా కంప్లీట్ చేయాలనేది. అదేవిధంగా బొంగరాల బీడు ల్యాండ్, నల్లపాడు, నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, ఈ 3 కూడా డెవలప్ చేయాలనుకున్నాం. వాటన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అవన్నిటిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేసే విధానం. కమర్షియల్ గార్బేజ్ కలెక్షన్ని 5 భాగాలుగా డిస్ట్రిబ్యూట్ చేసి అవి టెండర్ ఫైనలైజ్ చేసే విధానం. ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాచ్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికే మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడుతూ ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. చాలా వరకు కొంత పరిష్కారాలు వచ్చినాయి. అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్.
ఇది ఈరోజు జరిగినటువంటిది. ఏదైనా డీటెయిల్గా వీళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. త్రాగునీటికి మీరు నగరం వరకు చెప్తున్నారు సార్. నగరంలోనే విలీన గ్రామాలు, దానికి తాగునీటి కంటే మంచినీళ్ళు అసలు లేవు. ట్యాంకుల ద్వారా కాకుండా తాగునీటి పక్కన ప్రతిపాడు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు విలీనం, దాని మీద కూడా మంచినీళ్ళు అవ్వదు. ఇప్పుడు మనం చెప్పిన 2.0 స్కీమ్లో బుడంపాడు ఆ 3 మధ్య గ్రామాలు వస్తున్నాయి, అదే రూరల్ అంతా వస్తుంది. మీరు చెప్పినట్టు ఏంటంటే పత్తిపాడులో కొన్ని విలేజెస్లో ఇష్యూస్ ఉన్నాయి. అది రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, అక్కడి నుంచి మనం వర్క్ చేయాలి. వీటన్నిటికీ ఇవన్నీ అమృత్ 2.0 వచ్చేస్తాయి. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలన్నీ అమృత్ 2.0 వస్తాయి. ఇది అమృత్ 2.0 అనేది బ్యాకప్ స్కీమ్. ఇప్పుడున్న వాటర్ సప్లై కాకుండా అది అడిషనల్ డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకొచ్చేది. డెఫినెట్ చేస్తాం 1 by 1. థ్యాంక్ యూ. ఒకటి, ఇది ఇప్పుడు విమాన ప్రమాదం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకటి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా పాపం డాక్టర్స్, పిల్లలు వాళ్ళు కూడా చనిపోవటం. అయితే ఒక వ్యవస్థలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల అన్నీ కూడా ఒక మినిస్టర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కోఆర్డినేట్ అంతా 100% చేయలేరు, ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదైనా కూడా జరగరాంది జరిగింది. డెఫినెట్గా ప్రధానమంత్రి మోదీ గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. దాన్ని ఎట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు అన్న నమ్మకం ఉంది. అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నాం. ఇట్లాంటి ఇవన్నీ టెస్టింగ్ మనకి కొత్తగా ఇవి తీసుకున్నప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్స్, ఇలాంటప్పుడే నాయకత్వ లక్షణాలు కూడా బయటపడతాయి. అయితే తను సమర్థవంతంగా చేస్తారన్న నమ్మకం ఉంది నాకు. ఉన్నాయని నేను అనుకోనమ్మా. ఇట్లా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వాస్తవాన్ని ప్రజలకు చెప్పా, దాని గురించి డిస్కస్ చేయి అంతే. నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అభిమానించే వాళ్ళు అత్యంత తెలివైన వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నా దగ్గర పంపేయండి, మీరందరూ మీడియా వాళ్ళు రండి. నేను అనేది ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నా. మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్ని మీరు దొంగ పనులు చేశాను అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు. చేయలేదు. మీరు 228 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కట్టమని వాళ్ళు అడుగుతున్నారు. కడితే తప్పించి నెక్స్ట్ డబ్బులు ఇవ్వమని. ఇందులో ఏముంది? ఇది వాస్తవం. ఇదంతా పేపర్ ఆన్ డాక్యుమెంట్. దాని మీద కావాలంటే డిస్కషన్ రండి. వైపు నుంచి మీరు ఆ విధంగా వ్యాఖ్యలు చెప్తుందంటే వాళ్ళు ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వంపై విఫలాలపై మేము బుక్ రిలీజ్ చేస్తాం, దాన్ని చూస్తామని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? దానిపై మీరు సంతృప్తిగా ఉన్నారు? మా శానిటేషన్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గత 5 సంవత్సరాలుగా సిస్టమ్స్ అన్నీ పాడైపోయినాయి. అంటే కింద స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు అందరూ కూడా పాపం ఒక కమిషనర్ గారు, మేయర్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు ఒక్కరోజుతోటో అయ్యేది కాదు. దాదాపు 2000 మంది వర్కర్స్ ఉన్నారు. ఇవి కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఈ పెట్టేదే అందుకు. ఇవన్నీ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 1కి 10 సార్లు కూర్చొని మాట్లాడుకొని ఒకళ్ళ వల్ల కాంది ఏదన్నా ఇంకొకళ్ళు సపోర్ట్ చేయగలరా, ఎమ్మెల్యేలు కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, కార్పొరేటర్లు కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అయినప్పుడు ఇవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంత ముందుతో పోలిస్తే చాలా బెటర్ ఇప్పుడు ఈ రోజున. అయితే ఇంకా చాలా అవ్వాల్సి ఉందండి. 100% హ్యాపీ అంటే కాదు, బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంటెన్షన్ ఉంది. ఈ రోజున కోఆర్డినేట్ చేసుకుంటాం. చూస్తారు కదా మీరే 1 by 1 అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు లేనటువంటి గుంటూరులో ప్రతి రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు వేసాము, డ్రైనేజీలు కట్టాము, ఈ విధంగా వర్క్ చేస్తున్నాం. మీరు చాలా ప్లేసుల్లో ఉంటుంది. ఈ విధంగా ఇంత ఒక సమన్వయంతో ఒక కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యేలు కూర్చొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేస్తున్న ప్లేస్లు అనేది చాలా. మీరు ఇంతకుముందు గుంటూరు ఎప్పుడైనా చూసారా? డెఫినెట్గా 2-3 ఏళ్లలో గుంటూరు అద్భుతంగా తయారవుతుంది. మీరే చూస్తారు. థ్యాంక్ యూ.